సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో అనిల్ గారు, మరి ఈరోజు యావత్ దేశం మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో విజయ్ సింగిల్గా సింహంలా వచ్చి గెలిచాడు కదా. మరి తాను ఈరోజు గెలవడానికి ఎటువంటి నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాడు, ఎటువంటి ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నాడు, ఎటువంటి సినిమాలతో మరికొంత ప్రజాదరణ పొందాడు, ఎలా ఇంకా ఎక్కువ చేరువయ్యాడు, దీనికంటే ముందు అసలు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సినిమాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ తను ఏంటంటే ఇంతకుముందు రజనీకాంత్ గారి లాగా తను కూడా ఒక ఫ్యాన్ క్లబ్స్ క్రియేట్ చేసుకున్నాడు, విజయ్ ఫ్యాన్ క్లబ్స్. తను నియర్లీ 85,000 అండి, 85,000 క్లబ్స్. అంటే ప్రతి పల్లె, ప్రతి టౌన్, ప్రతి ఏరియాలో కూడా విజయ్ కంటూ తనకు ఒక ఫ్యాన్ క్లబ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. 85,000 అంటే మాటలు కాదు. ఈవెన్ క్లబ్లో 10 మంది 20 మంది ఉన్నా కానీ యు ఆర్ లుకింగ్ ఎట్ ఏమంటారు 17-18 లక్షల మంది ఫ్యాన్సే ఉన్నారు. సో ఫ్యాన్ క్లబ్ అంటే ఎంగేజింగ్, కంటిన్యూస్గా ఎంగేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది జరిగింది. దాన్ని ఏంటి విజయ్ మక్కల్ ఇయక్కం అని పెట్టాడు అప్పుడు దాన్ని. సో అది 2009 నుంచే చేశాడు. సో ఇది అప్పుడు ఎప్పటి నుంచో మొదలవ్వడం వల్ల దానివల్ల యాక్టివిటీ అనేది తనకు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్, ప్రతి ఏరియాలో తన మనుషులంటూ ఒక బిల్డ్ చేసుకున్నాడు. అంటే ఒక బూత్ లెవెల్ నెట్వర్క్ ఏదో అంటారు కదా, అలాంటి దాన్ని ఎప్పటి నుంచి బిల్డ్ చేసుకున్నాడు. ఇండైరెక్ట్ గా తన ఫ్యాన్ క్లబ్. ఈవెన్ రామారావు గారు కూడా తన ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్న వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళకి పోటీకి అవకాశం ఇచ్చాడు. చాలా మంది ఫ్యాన్స్. సో ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా మీరు చూస్తే హైదరాబాద్లో చాలామంది గెలిచిన వాళ్ళు, ఆయన 83లో 84 ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళలో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే చాలామంది గెలిచారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేశాడు, వాళ్ళతో ఆయన టచ్లో ఉంది, ఓట్ తనకి వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. విజయ్ కూడా చూసుకుంటే చాలామంది తన ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళకి ఇచ్చాడు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏ పార్టీకి అలైన్మెంట్ లేదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ ఇతర పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం కానీ వాళ్ళ ఆశీస్సుల కోసం కూడా ఎక్కడ వెంపర్లాడలేదు సార్. అది నిజంగా దట్స్ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ తను అన్నిటికన్నా ఇదే మేజర్ అంటే కారణాలు ఏంటంటే హీ ఫౌండ్ ఏ గ్యాప్ ఉంది. ఏది ఎవరు లేరు, ఏది ఆల్టర్నేటివ్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఈ గ్యాప్ను వాడుకోవాలంటే నేను ఏ పార్టీ వైపు మనిషిని లేను అని చెప్పుకోవడానికి ఈ పొజిషన్ హిమ్సెల్ఫ్ వెల్. దెన్ ఇది మీరు అన్నట్టు ఒక్క రోజులో అయితే జరిగింది కాదు. సో తను మ్యాసివ్ ఫ్యాన్ బేస్తో పాటు తన తలపతి అనే ఇమేజ్, తలపతి తన అనేది మాత్రం సినిమాటిక్గా మాస్ సినిమాలు చేశాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో సినిమాలు. మాస్ అంటే మాస్. నియర్లీ ప్రాబ్లీ ఒక 20 సంవత్సరాల నుంచి తను 20 కన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ ఉన్నాడు. తుపాకీ కానీ, అటు మర్సల్ అని ఆ సినిమా కానీ, బిగిల్, మీరు చూస్తే ఏది కూడా మాస్టర్, లియో, అంటే సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ తో పాటు ప్రతి చోట హీస్ ఫైటింగ్ సమ్ బ్యాడ్ థింగ్స్. సో అంటే సమాజాన్ని ఉద్దేశంగా పెట్టుకొని ఉద్ధరిస్తున్నట్టు కొంత డాక్టర్ గా చేశాడు, డబ్బులు తీసుకోకుండా చేయడానికి. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు సమ్ మెసేజ్, సోషల్ మెసేజ్ ఇవ్వాలని తాపత్రయం తప్పకుండా ప్రతి సినిమాలో. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన జననాయకన్ కూడా, అది కూడా అందులో కూడా అంతే. తనను అటు పోలీస్ బ్రుటాలిటీ మీద కానివ్వండి, జిఎస్టీ దాని మీద కానివ్వండి, మెడిసిన్స్ మీద కానివ్వండి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మీద కానివ్వండి, డ్రగ్స్, చాలా వాటి మీద ఏవైతే చేశాడో ఈవెన్చువల్లీ అవే తన పొలిటికల్ మేనిఫెస్టో లాగా తను తయారు చేసుకున్నాడు. ఏది ఆడవాళ్ళ గురించి ఫైట్ చేయడం కానివ్వండి, యూత్ కోసం గురించి పోరాడడం. సో వాటిని అంటే అది, సో తన సినిమాలు అనేది తనకు ఒక ఆయుధం లాగా ఉపయోగపడ్డాయి ఈ టైంలో. సో తన సినిమాలే తనకు అంటే ఏం చేస్తావు అని అంటే జనరల్గా ఏంటంటే ప్రతి పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక పాలసీ అని, డీటెయిల్డ్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అవన్నీ అడుగుతారు. బికాజ్ ఈజ్ సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఉండింది. ఏంటి, నా సినిమాల్లో అన్నీ చెప్పాలనుకునే చేశాను, చూపించాను, అవే ఇప్పుడు నేను పాటించబోతున్నాను అన్నట్టు అట్లాంటి ఇమేజ్తో హీ కుడ్ షో. దాని తగ్గట్టు తన మేనిఫెస్టో కూడా ఉండింది. సో అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కూడా ఒక 2-3 years నుంచి అలైన్మెంట్ ఎక్కడ ఏ సైడ్కి తీసుకోలేదు. దానివల్ల ఏంటి, ఈ
తను ఇండిపెండెంట్ లీడరు, ఇండిపెండెంట్ మనిషి అనేది ఇమేజ్ చాలా ఒక క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇంకోటి కూడా తను చూపించిన మాట్లాడిన మీటింగ్స్లో కానివ్వండి, సో నేను మీకోసం వస్తున్నాను, సో మాస్ కనెక్ట్ అనేది మీరు చూస్తే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా చూసుకుంటే మన అన్నయ్య అనే అనేవాళ్ళం అందరూ కూడా. సో ఇక్కడ కూడా మోరల్లెస్ అలాంటి పరిస్థితే, అందరికీ మా ఇంటి వాడు ఈయన ఉంటే సీఎం ఉంటే బాగుంటుంది అనేది అది మంచి కనెక్ట్ అయింది. బికాజ్ ఆ సినిమాలు అనేది ప్రతి సినిమా ఆయనకి పక్కా ఎఫెక్ట్ అయింది. సో ఈ టైంలో కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్, తను తొనకలేదు. చాలా ఇబ్బందులు వచ్చినా తొనకలేదు, ఎక్కడ నోరు జారలేదు, ఎవరిని కించేత్ మాట అనలేదు, ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఒకటే అజెండా, నేను ఇది చేస్తాను. ఈవెన్ ఎప్పుడు కూడా నేను గెలిస్తే ఓడితే ఏం చేస్తానని చెప్పలేదు కావాలని స్ట్రాటజిక్గా. సో అది ఒకటి. సో దాంతో పాటు ఫ్రాక్చర్డ్, ఆయన కలిసి వచ్చింది ఏంటంటే ఫ్రాక్చర్డ్ అపోజిషన్ తనకి ఇప్పుడున్న పరిస్థితి. ఒక్కొక్క చోట 4 ఎందుకంటే ఇటు డిఎంకే ఒకటి అలయన్స్, ఏడిఎంకే బీజేపీ అవన్నీ ఒక అలయన్స్, ఎన్టీకే అని సీమన్ వాళ్ళ పార్టీ అదొక అలయన్స్, ప్లస్ ఈయనది ఒక పార్టీ. సో ప్రతి చోట 4-5 పార్టీలు ఫైట్ చేసినప్పుడు ఏంటంటే ఈయన అడ్వాంటేజ్ ఏంటి, యూత్, ఉమెన్, అందులో సైజబుల్ పాపులేషన్ ఉంటే చాలు. ప్లస్ తన యొక్క బికాజ్ ఆయన విజయ్ జోసెఫ్, ఆయన క్రిస్టియన్, సో ఆ ఓట్లు కూడా వచ్చాయి. సో 3 ఓట్లు వచ్చే వరకు ఏమవుతుందంటే తన ప్లస్ స్టార్డమ్ ఎట్లా ఉంటుంది అండ్ మార్పు కోరుకుంటున్నారు, బికాజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇన్ని జరిగేసరికి మీరు చూస్తే మనం ఇంత చూసినా కూడా వాళ్ళకి 30 పైన కూడా లేదు పర్సెంటేజ్, ఓటింగ్ పర్సెంటేజ్. రైట్. సో ఇప్పుడు అనిల్ గారు, ఇప్పుడు కమల్ హాసన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు, ఆల్మోస్ట్ ఇద్దరు ఒక 50-60 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కమల్ హాసన్ గారు ఆల్మోస్ట్ హీజ్ చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇవాళ ఆల్మోస్ట్ ఆయనకు ఒక 60 years నుంచి ఆయన సినిమాలో ఉన్నారు. ఒక 50 years నుంచి రజనీకాంత్ గారు సినిమాలో ఉన్నారు కదా. అంటే వీళ్ళిద్దరూ చేయలేంది, అంటే సినిమా స్టార్లుగా ఉండి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నారు. అది ఒక 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ విత్డ్రా చేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు కదా. అంటే వాళ్ళకి సాధ్యపడింది వాళ్ళు చేయలేంది, ఇక్కడ విజయ్ చేసింది, విజయ్కి సాధ్యపడింది ఏముంది అసలు బేసిక్గా? ఒకటి ఆస్పిరేషన్, పక్క వాళ్ళకున్న ఆస్పిరేషన్ కన్నా తనకు ఒక పార్టీ పెట్టి నేను సీఎం అవుదామనే ఆస్పిరేషన్ స్ట్రాంగ్గా ఉండింది. దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ షూర్. అంత ఆస్పిరేషన్ లేకపోతే తను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తను బిల్డ్ చేసుకున్నాడు, మొత్తం ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్నాడు, తన ఫ్యాన్ క్లబ్స్ని యాక్టివేట్ చేశాడు, అండ్ పార్టీకి కావాల్సిన స్ట్రక్చరు అండ్ వ్యూహం, అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం అన్నీ ఉన్నా కానీ వ్యూహం సరిగ్గా లేకపోతే టయానికి మనం ముందుకు రాము, అదొకటి. పొజిషనింగ్ హిమ్సెల్ఫ్, అదొకటి. అండ్ ఆపర్చునిటీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మీరు చూస్తే చాలాసార్లు రజనీకాంత్ గారు పాలిటిక్స్కి వస్తారు కొన్నేళ్ళ నుంచి మనం చిన్నపిల్లలప్పుడు చెప్తానే ఉన్నాం కానీ సో ఎప్పుడు ఆయన ధైర్యం చేయలేదు. సో విజయ్ ఆ ధైర్యం చేశాడు, తెగించాడు. అది వాళ్ళకి ఆ తెగింపు లేక మొహమాటంతో వెనక్కి వెళ్ళిపోయారు. బట్ విజయ్ తెగించొచ్చాడు. అండ్ మొదటి నుంచి చాలా స్ట్రాటజిక్గా ఏ పార్టీతో అసోసియేట్ అవ్వలేదు. మీరు చూస్తే కమల్ హాసన్ గారు అటు డిఎంకేకి చాలాసార్లు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. సో ఈ వాజ్ ఆల్వేస్, తను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఒక రకమైన అగేనెస్ట్, అంటే ఈయన ఇటువైపు వెళ్తాడు అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సో అట్లా ఇమేజ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆయన నమ్మలేదు. ఆ డిసడ్వాంటేజ్ అనేది విజయ్కి లేదు. విజయ్ ఎప్పుడు ఎవరిని కూడా నేను అటువైపు అని ఇటువైపు అని చెప్పకపోవడం వల్ల, ఇప్పుడు సెంట్రిస్ట్గా ఉండడం వల్ల ఏమైందంటే ఆయన నాకు వీళ్ళే ఓటేయాలని ఓటేయకుండా ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా ఈవెన్ ఈ పార్టీ కొత్తది మార్పు కోరుకున్నప్పుడు ఏంటంటే ఈయన ఎటువైపు వెళ్తాడో తెలియదు కాబట్టి గుడ్ విష్తో గుడ్ విల్తో అందరూ కూడా తనకి ఓటేశారు. సో పొజిషనింగ్ కరెక్ట్గా చేసుకున్నాడు, సో తన బ్రాండింగ్ కరెక్ట్గా చేసుకున్నాడు, అండ్ చాలా రోజుల నుంచి తన మెసేజింగ్ కరెక్ట్గా వెళ్ళింది. సోషల్ మీడియా అన్నారు, అండ్ ఇప్పుడు మొబైల్లో, సో వాట్సాప్ కానీ వీటిల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇది చాలా మంచి గట్టిగా ప్లే చేసింది. అండ్ సైమల్టేనియస్లీ ఎటువంటి బ్యాగేజ్ లేదు, ఎవరికి ఏ పార్టీకి
ముందు క్యాంపెయిన్ చేయకపోయేసరికి బ్యాగేజ్ లేదు. సో ఎవరిని క్రిటిసైజ్ చేయాలో అంటే నువ్వు వెళ్ళి ఎలాగో డిఎంకేతో వెళ్తావు ఆర్ నువ్వు వెళ్ళి ఎలాగో ఏఐడిఎంకేతో వెళ్తావు అని ఎవరు అనడానికి లేదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తన ఇమేజ్, మూవీ ఇమేజ్ ఆఫ్ గుడ్ లీడర్ అనేది ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ అయింది ఇప్పటికీ. బట్ ఇదంతా ఒక ఎత్తు, ఇప్పటి వరకు అందరినీ తీసుకెళ్ళాడు, ఒక దగ్గర తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి ఏం చేస్తాడు అనేది మాత్రం చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీస్ అందరూ కూడా డిఎంకే కానీ ఇటు ఏఐడిఎంకే నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు. ఐడియల్లీ ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఓన్లీ కావాల్సింది ఒక 10-15 సీట్లు. అంత బాగుంటే వేరే పార్టీ నుంచి జంప్ చేసి రావచ్చు. 15 మంది 20 మంది వస్తే 80-70 దగ్గర ఉంటే ఆ కష్టం ఉండేది. కాబట్టి ఇప్పుడు 108-107 దగ్గరకు వచ్చారు కాబట్టి ఇంకో 10-12 సీట్లు అటు కాంగ్రెస్ లేకపోతే మన కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి, అవన్నీ కలిపి ఈజీగా తనని ఇప్పుడు ఒడ్డుకేసేస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి నిలబెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి రావడం ఈజీ, బట్ ఇక్కడ నుంచి తను చేసే పాలన, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హయ్యర్. సో మామూలు పొలిటీషియన్స్ కన్నా కూడా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే తను నేను అది చేస్తా అన్నాడు, చాలా మేనిఫెస్టో తీసుకున్నా సరే ఉమెన్స్ కోసం గేమ్ చేంజర్ చాలా థింగ్స్ ప్రామిస్ చేశాడు. అంటే నిజంగా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ తర్వాత, జయలలిత తర్వాత విజయ్ సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఇవాళ దేశ రాజకీయాలను ఎదుర్కొన్నాడు. అప్పట్లో 1972లో ఏడిఎంకి వచ్చి మన ఎంజీఆర్ గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత వారి కాలం చేశాక జయలలిత గారు టేక్ ఓవర్ చేశారు. వారి తర్వాత ఒక సినిమా నేపథ్యం ఉన్నటువంటి విజయ్ ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నాడీఎంకే 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పార్టీలకు సంబంధించిన ఓట్లను స్ప్లిట్ చేశాడంటారా, లేదంటే కొత్త ఓట్లను తను క్రియేట్ చేశాడంటాడా? ఇక్కడ 2 పార్టీల నుంచి వచ్చాయి ఓట్లు, ఎస్పెషల్లీ యూత్ అండ్ ఉమెన్ ఈ కేసులో మాత్రం, ప్లస్ తన సామాజిక వర్గమైన దాని నుంచి కూడా. ఇక్కడ ఎక్కువ మాత్రం చూస్తే ఇప్పుడు ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్న డిఎంకేకి ఎక్కువ డ్యామేజ్ చేశారు. అందుకోసం డిఎంకే 150 నుంచి దగ్గర ఇప్పుడు 65-70 దగ్గర క్లోజ్ అవుతా ఉంది. సో డిఎంకేకి పక్కా పెద్ద డ్యామేజ్ జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఎటువంటి ఫ్రెండ్లీ హ్యాండ్ చూపించలేదు ఆయనకి. ఎటువంటి అరే పోన్లే నువ్వు ఎదుగు అని అంటే కొంచెం ఎటువంటి లేనే లేదు. అంటే దేవర్ రూత్లెస్. ఎస్పెషలీ ఏదైతే ఘటన జరిగిందో, తన ర్యాలీలోకి జరిగిన ఘటన తొక్కిసలాట తర్వాత మాత్రం వాళ్ళు రూత్లెస్గా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దాని మీద నుంచి ఇది కూడా హౌ దే హ్యాండిల్డ్ దిస్ అనేది మాత్రం ఈయనకు సానుభూతిలాగా వర్క్ అయింది, కానీ అది అగెనిస్ట్గా వర్క్ అవ్వలేదు విజయ్కి. ఎందుకంటే విజయ్ మాట్లాడేదన్నా తప్పు మాట్లాడంటే ఇబ్బంది పడేవాడు. తను సైలెంట్గా స్ట్రాటజిక్గా సైలెంట్గా చేసి సో తను ఒక విక్టిమ్ లాగా, తన పార్టీ ఒక విక్టిమ్ లాగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు కాబట్టి చేశాడు. సో ఇక్కడ పక్కా ఓటేసిన వాళ్ళు మాత్రం ఉమెన్ ఎక్కువగా, ఎందుకంటే తన ప్రామిసెస్ ఆడవాళ్ళకి చాలా చేశాడు అండ్ యూత్ కూడా చాలా చేశాడు. సో మీరు తీసుకుంటే 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు పర్ మంత్ ఇస్తా అన్నాడు. సో ఇట్స్ అంటే ఏమంటారు, ఇంతకుముందు డిఎంకే వాళ్ళు కానీ ఏఐడిఎంకే వాళ్ళు ఎప్పుడు కూడా తమిళనాడులో నోటోరియస్ ఏంటంటే ఇట్లాంటి ఫ్రీబీస్ ఇవ్వడం. ఆ ఫ్రీబీస్ని తిని కూడా ఎక్స్టెండ్ చేశాడు. సో కొత్తగా తను సామాజికంగా తను చాలా పథకాలు తీసుకొచ్చాడు. ఫ్రీ బస్ ట్రావెల్ ఆడవాళ్ళందరికీ కూడా, మళ్ళీ 6 కుకింగ్ సిలిండర్లు అందరికీ కూడా సంవత్సరానికి ఫ్రీ, అన్నపూర్ణి అని, సూపర్ 6 అని. అండ్ ఆడవాళ్ళ పెళ్ళిళ్ళకి, అమ్మాయిల పెళ్ళిళ్ళకి 8 గ్రాముల బంగారం ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి పెళ్ళిళ్ళకి ఇస్తా అన్నాడు. మళ్ళీ ఒక క్వాలిటీ సిల్క్ సారీ ఇస్తా అన్నాడు. సో ఎవరికైతే ఇన్కమ్ 5 lakhs కన్నా బిలో ఉన్న ఫ్యామిలీస్కి. అట్లాగే 15,000 ప్రతి మదర్కి ఆర్ గార్డియన్కి ఇస్తా అన్నాడు చదువుల కోసం. సో అండ్ ఒకటి సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి పెడతా ఉన్నాడు ఎవరికి, ఉమెన్కి, చిల్డ్రన్కి, సీనియర్ సిటిజన్స్కి. విజయ్ డైరెక్ట్ పర్సనల్ కంట్రోల్, తనే ఒక డిపార్ట్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే ఈయన ఈ ఉమెన్ ఓటర్స్లో మాత్రం ఎస్పెషల్లీ అక్కడ ఏమైంది మీరు చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆడవాళ్ళ మీద దాడులు ఎక్కువైపోయాయి. అటు బయట తిరగాలంటే భయమైన పరిస్థితులు మోస్ట్ ఆఫ్ ద పట్టణాల్లో, పల్లెల్లో కూడా తమిళనాడులో ఎక్కువైపోయాయి. అండ్ అక్కడ ఈ మారియానా, ఈ గంజాయి ఇవి ఎక్కువ కన్జంప్షన్ అయిపోయింది. సో వాటి వల్ల కూడా ఇంకా ఎక్కువగా
మీరు మన సినిమాలో చూసినట్టే నిజంగా పరిస్థితులు కూడా అలా మారిపోయాయి. సో వాటి మీద కూడా తను కొంచెం గట్టిగా మాట్లాడాడు. సో ఎస్ అనిల్ గారు, ఇప్పుడు మరి ఇది వ్యక్తి గెలుపు అనుకోవచ్చా, లేదంటే ఒక సిస్టమ్ మీద తిరుగుబాటు అనుకోవచ్చా? ఇవాళ తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే అసలు ఎలా అనిపిస్తుంది? ఇది పక్కా ఒక వ్యక్తి గెలుపు, ఒక వ్యక్తి మీద ప్రజలు పెంచుకున్న ఆశల గెలుపు ఇది. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తను ఏదో చేంజ్ చేస్తాడని అనుకున్నా. హోప్ఫుల్లీ లైక్ ఎట్లా ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ వాళ్ళిద్దరూ ఎలా ఒక వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ ఏమంటే పాలసీస్ కానీ పథకాలతో కానీ అండ్ వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ స్టైల్. జయలలిత గారి స్టైల్ ఇప్పటికి కూడా అడ్మైర్డ్. సో అడ్మైర్డ్. ఎంజీఆర్ కూడా తన యొక్క సంక్షేమ పథకాలతో అప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ ఇక్కడ ఎన్టీఆర్ గారు తెచ్చినట్టే అక్కడ కూడా తను కూడా. సో హోప్ఫుల్లీ విజయ్ కూడా ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని రియాలిటీకి ఎంత దగ్గరగా తీసుకొస్తాడు. అండ్ అక్కడ ఫర్ షూర్ తమిళనాడు ప్రజలు లైక్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగా రూత్లెస్. మీరు అన్నది ప్రామిస్ చేయకపోతే నెక్స్ట్ టైం నిన్ను ఎన్నుకోరు. ఇట్స్ ప్రభుత్వాన్ని మార్చేస్తారు. మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఎంత మెజారిటీతో గెలిచింది, తర్వాత అంతే ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ టీడీపీ ఓడిపోయిన మళ్ళీ వచ్చింది. సో అంటే నీవు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశాన్ని వాడుకోకపోతే మాత్రం రూత్లెస్గా ఉంటారు. సో ఆశ గట్టిగా ఉంది ప్రజలకి. సో ఇప్పుడు తను పరిపాలన అనుభవం లేదు, పరిపాలన పరంగా అనుభవం లేదు. అదొక పెద్ద ఛాలెంజ్. అండ్ తను ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కూడా అంత పెద్దగా అనుభవం లేదు. సో ఈ ఎమ్మెల్యేలు తను సేమ్ ఏమంటారు, ఇక్కడ మనం జనసేనకి ఎట్లాగా ఉన్నాం పరిపాలన అనుభవం లేదు ఏంటి అని ఎట్లా అంటామో, సో ఏదైతే నెగిటివ్గా ఉందో పర్సెప్షన్ ఇక్కడ కూడా మోరార్లెస్ అలాగే ఉండింది. సో ఈవెన్ మీరు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఫామ్ చేసినప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గెలిచినప్పుడు కూడా పరిపాలన అనుభవం లేదు అనే ఒక క్రిటిసిజం ఉండింది. సో 1.5 year వరకు ఉండింది. బట్ ఆ తర్వాత మళ్ళా ఇంకొక టర్మ్ కూడా గెలిచేలాగా చేశాడు. సో ఒక ఉద్యమం లాగా వచ్చి ఎలా చేశాడో తన గవర్నెన్స్ తన ఓన్ మార్క్ స్టైల్ చేశారో ఫస్ట్ టైం బాగానే ఉండింది. సెకండ్ టర్మ్లో ఫాల్టర్ అయ్యారు. సో ఇప్పుడు తిను కూడా ఏంటంటే తన పరిపాలన అనుభవాలు ఏదైతుందో అది లేదైతుందో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఎలాంటి వ్యక్తులతో తన పాలన నింపుతాడు, ఎలాంటి వ్యక్తులను మినిస్టర్గా చేస్తాడు. సో ఇంతవరకు ఒక ఎత్తు, నెక్స్ట్ 6 months 1 year తన పాలన ఒక ఎత్తు. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. సో చూద్దాం ఎలా ఉంటుందో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.